టాపిక్ ఏంటంటే మనం ఈజీగా హ్యాపీగా తీసుకోవాలంటే మనలో ఏం మార్పు రావాలి అనేది ఈరోజు టాపిక్. ఒకటి, పీరియడ్స్ వచ్చేదాన్ని మనం ఫెయిలియర్గా అవుతున్నాం, డిలేని ఫెయిలియర్ అనుకుంటున్నాము. తర్వాత మన సెల్ఫ్ గురించి మనం ఎట్లా ఆలోచించాలి, ఫస్ట్ ఫెయిలియర్ని ఎట్లా తీసుకోవాలి. సో ఈ ఫెయిలియర్ని ఎట్లా, ఇది ఒక్కసారి లేట్ అయింది, కొన్నిసార్లు మనం చేసిన ఈ ఫెయిలియర్ అనేది స్టోన్లో రాసింది కాదు, రాతి మీద రాసేసారు ఇంకంతే. దానికి ఇది ఒక శాసనం లాగా, ఒకసారి ఫెయిల్ అయితే 2-3 సార్లు ఫెయిల్ అయితే ఇంకా ఇది రాదు అనేది లేదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి రిలేటెడ్గా ఉన్నప్పుడు బాగా గమనించండి. దీంట్లో మనం ఫిజికల్గా బాగా అయిపోయినప్పుడు దాని పని అది చేసుకుని వస్తుంది. నువ్వు పోయి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరమే లేదు. దీనికేంటి, మనకు కొంచెం టైం ఇవ్వాలి, మనం ఓపిక్గా ఉండాలి. అది ఉంటే దాని పని అది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఈ బీపీ షుగర్ అయినా ఇప్పుడిప్పుడు వస్తుంది, కానీ ప్రెగ్నెన్సీ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడు వరకు బాగుండిన క్వాలిటీని ఇప్పుడు ఈ 50 yearsలో మనం పూర్తిగా చెడగొట్టేసుకున్నాం. సో అందుకని డయట్లో మనం ఏమేమి తినకూడదో అదంతా ఆపేసి ఏం తినాలో అది మాత్రం తీసుకొని మన ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటే దాని పని అది చేసుకుంటుంది. అంటే అమ్మ ఇంత క్యూ ఉంది, నాకు ఇప్పుడే కాదు, నేను తొందర పడిపోవాలి అంటే అంత ఇంత పడిపోతే అదే టైమే అవుతుంది సరే. కానీ ఈ వెయిటింగ్ టైంలో మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటే తొందరగా కూడా అయిపోతుంది అదే దీంట్లో. సో మనం ఒక్కొక్కసారి పీరియడ్స్ వస్తుంది, నేను ఐవీఎఫ్ చేసుకున్న అయినా వచ్చేసింది, ఐవీఎఫ్ చేసుకున్న అయినా వచ్చేసింది అంటే అది ఈ ఫెయిల్యూర్ అనేది మనం తీసుకోవాలి, ఆ బాధ్యత తెలుసుకోవాలి. శారీరకంగా బాగున్నా ఇది టైం తీసుకుంటుంది, ఆ టైం ఇచ్చేదానికి నేను రెడీగా ఉండాలి. పక్కన వాళ్ళకి అదంతా తెలియదు, మన ప్రాబ్లం ఏంది తెలియదు, ఎంత దగ్గరలో ఉన్నామని తెలియదు, ఊరికే ఒక మాట అనేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ నెల కూడా వచ్చేసిందా, ఒక్క మాట చాలు మనం డల్ అయిపోతాం. అని కాకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ మనకి నేర్పిస్తుంది. ఆ ఫెయిల్యూర్ అన్ని దాటుకునే మనం పోతాం. ఈ కొద్దిగా డిలే అవ్వడం కూడా మంచిది. ఎందుకు మంచిదంటే అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. ఆ స్ట్రాంగ్ అయినప్పుడు మనకు పుట్టే బిడ్డ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వీక్ అయినప్పుడు మనకు పుట్టే బిడ్డ వీక్గా ఉంటుంది మెంటల్గా. నాకు ఫిజికల్గా ఓకేగా ఉండొచ్చు ఒక్కొక్కసారి, కానీ మెంటలీ కూడా ఇప్పుడు ఉండే ప్రపంచంలో మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. మనకు పుట్టే మన స్ట్రాంగ్ చిల్డ్రనే మనం పుట్టించుకోవాలి. సో ఇప్పుడు ఎందుకు ఆ ఫెయిల్యూర్ అని కృంగిపోవడం, అట్లనే మనల్ని తయారు చేసేస్తున్నారు ప్రపంచంలో, ఈ సొసైటీలో. ఇప్పుడు ఎక్కడో దాని నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. థామస్ ఆల్వా ఎడిసన్ని అడిగారు బల్బు కనుక్కునేటప్పుడు, 1000 times ఫెయిల్ అయ్యారే మీరు. ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్, నా ఎఫర్ట్స్ ఫెయిల్ అయింది, అది కూడా నేను ఫెయిల్యూర్ అనను. ఇట్లంతా చేస్తే నాకు అది వీలు అవ్వదు అని తెలుసుకుంటాను. దట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో అందుకనే ఆ బాధ వదిలేస్తే, నేను అందుకే చెప్తాను, బ్లీడింగ్లో డేట్ గమనించండి. బ్లీడింగ్లో ఏం కలర్లో ఏం చేంజ్, క్లాట్స్ లాగా ఉందా, టిష్యూ లాగా ఉందా, అది చెప్పండి. దట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్. సో అది నువ్వు గమనించినప్పుడే మనకి అది వస్తుంది, మనం ఇంప్రూవ్మెంట్ అవుతున్నాము అనేది తెలుస్తుంది, అది మనం ఒప్పుకుంటాం. సో ఈ బాధ ఉన్నప్పుడు ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే, అది తెలియని టెన్షన్, ఎవరితో మాట్లాడమో కొన్ని. కానీ ఒకటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆల్ స్ట్రెస్ ఇస్ నాట్ బ్యాడ్. ఇట్లా వచ్చిన బాధ ఇది కాదు, దిస్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ గ్రోత్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. బాధపడినప్పుడు ఒక్కొక్కసారి బాధ ఉంటుంది, కానీ ఈ పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి, ఆల్ స్ట్రెస్ ఇస్ నాట్ బ్యాడ్.
ఇది టెంపరీ. ఇంకోటి ఏంది, ఎవ్రీ మంత్ వస్తుంది. మనం ట్రై చేస్తే ఆ గర్భసంచి ట్రై చేసి చేసి తీసుకొస్తుంది. ఆ బటర్ఫ్లై గుర్తుపెట్టుకోండి, అది మెల్లగా ట్రై చేసి 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 వచ్చేస్తుంది. బిడ్డ కింద పడి లేచి నడుస్తుంది. అట్లనే ఇది కూడా అన్ని బాగున్నా కూడా ఇంప్లాంటేషన్ రాకముందు బ్లీడింగ్ అయిపోవచ్చు, ఇంప్లాంటేషన్ అయ్యి నిలబడకుండా. కానీ అట్లా చేసి చేసి వస్తుంది. 100 ప్రెగ్నెన్సీ చేసి పడితే 60 ఇట్లానే బ్లీడింగ్లోనే అవుతుంది, వెళ్ళిపోతుంది. కానీ అది ప్రయత్నం చేసి మనం కొంచెం సపోర్ట్ ఇచ్చే కొద్దీ ఇంప్రూవ్ చేసి చేసి అది తీసుకొస్తుంది. కాబట్టి ఇది వెంటనే రాలా. ఆమెకు వచ్చేసింది, ఈమెకి వచ్చేసింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, అంటే ఏ స్టేజ్లో నుంచి వచ్చింది తెలియదు. కానీ ఇట్లా డిలే అవ్వడం, మనం ఈ ఫెయిల్యూర్ అవ్వడం అనుకోవడం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫీట్. ఒక్కసారిగా పడిపోవడం కాదు, ఇట్ ఇస్ ఎ స్మాల్ స్టెప్పింగ్ స్టోన్. అట్లా మనం ఫీల్ అవ్వాలి. తర్వాత ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏమి, దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ గ్రోత్. నేను గ్రో అయ్యేదానికి ఇది ఫస్ట్, ఇది అనేది అవసరం. సో మనలోనే మనం కుంగి కృషించిపోతే ఒక్కొక్కసారి ఏమైపోతుంది, దాని నుంచి బయటకు రాలేం. అట్లా ఉన్నప్పుడు రాసుకోండి, జర్నల్ లాగా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు రాసుకోవడం చాలా మనకి క్లారిటీ వస్తుంది, మనకు తగ్గుతుంది. ఇంకా ఎవరిదైనా దగ్గర వాళ్ళకి చెప్పుకోవడం, అది హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంట్లో ఎవరైనా, లేదంటే ఇక్కడ అయినా కౌన్సిలర్తో అయినా ఆ చెప్పుకొని ఆ బాధని షేర్ చేసుకునేటప్పుడు వీడియోస్ ఇదంతా కూడా అది చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇట్లా చూడొచ్చు కదా, ఎందుకు దానికి ఖచ్చితంగా పడాల్సిందేనా, బాధపడడం ఒకటే ఆప్షనా అనేది మనం చూసినప్పుడు వీడియోలో వాళ్ళు కూడా ఇట్లానే బాధపడి దాని నుంచి బయటకు వచ్చింది కదా. డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడడం మనకి అలవాటు అయిపోతుంది. బాధ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ బాధ ఒక్కసారి పోదు, కొంచెం ఉంటుంది, కానీ దాని నుంచి బయటకు వచ్చేస్తారు. చాలా మంది చెప్తారు, ఆ బాధ ఉన్నప్పుడు వీడియోస్ చూస్తే కాసేపులో నేను నార్మల్ అయిపోతాను, తర్వాత ఆ బాధ అంతా ఉండదు. ఆ బాధ కొంచెం ఉన్నా కూడా దాని నుంచి మనం బయటకు రావడం, నెక్స్ట్ మూవ్ ఆన్ అది చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి ఒక దగ్గర మనం రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అయినా వచ్చేసేయచ్చు, కాన్ఫిడెంట్ అయినా వచ్చేసేయచ్చు. సో ఇది సెల్ఫ్ గురించి మెయిన్ ఏంటంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాను. ఇందాక మై ఎఫర్ట్స్ మే బి ఎ ఫెయిల్యూర్ బట్ ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఇది బాగా మనకు మనం చెప్పుకోవచ్చు. నేను వేరే, నా ఎఫర్ట్ వేరే. ఇంకోటి, నా ఈ ఫెయిల్యూర్ కంటే కూడా బిడ్డ మీద నాకుండే ఇష్టం ఎక్కువ. అందుకని దీని గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను, వచ్చేంత వరకు నా బిడ్డను వదిలిపెట్టను. ఈ జర్నీ మధ్యలో నేను ట్రైన్ దిగను. లేట్ అయినా పర్వాలే, వాళ్ళు అట్లయినా పర్వాలే, ఎందుకంటే నేను మాత్రం కాదు, చాలా మంది ఈ బాటలో నడిచిపోయినారు. నేను కూడా అట్లనే చేస్తాను నా బిడ్డని నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఇది దాని పని అది చేసుకొని వస్తుంది. ఇది ఎగ్జామ్ రాయడం అటువంటిది కాదు, దానికి తెలిసిన పని. మనం అడ్డం కొట్టేసుకుంటున్నాం ఇక్కడ వచ్చి బాధపడి, డౌట్ పడి. సో అది ఒక్కసారి జరిగినప్పుడు ఎవరైనా చెప్తే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళు అట్లా చెప్పారు కదా, అది కరెక్టే కదా, నాకు రాదు కదా, అందుకే కదా వాళ్ళు అట్లా చెప్పారు. ఆ సెల్ఫ్ టాక్ ఆపేసేయాలి, ఎందుకంటే అది నిజం కాదు. బాగా గమనించండి, దీంట్లో వచ్చే డిలే ఇస్ నాట్ ఎ ఫెయిలియర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ డిలే. ఫెయిలియర్ అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం, ఇట్స్ ఎ డిలే. అదేం చేస్తుంది, డిలే అయ్యి కూడా అది చేసుకొని వచ్చేస్తుంది. అండ్ నేను ఏంటి, నా ఇష్టం కాబట్టి నేను మంచి తల్లిదే, నేను మంచి తల్లిదండ్రులే అనేది మనకి మనం గట్టిగా ఆ క్రిటిసైజ్ చేయడం. ఎవరైనా చెప్తే వెంటనే దాన్ని గమనించా, నేను ఇంకా క్రిటిసైజ్ చేసుకోను, ఎందుకంటే అది అవసరం లేదు. క్రిటిసైజ్ చేసే కొద్దీ ఏమవుతుంది, బాధ వస్తుంది, డౌట్ వచ్చేస్తుంది.
మనల్ని మనం క్రిటిసైజ్ చేస్తే ఎంత వీలైతే అంతే చేయండి, అదే చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎఫర్ట్, నువ్వు డయట్, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయకపోయినా కొంతనే చెయ్యి, కానీ దాన్ని ఇష్టంగా చెయ్యి. అది చేసే ముందు అనుకో, నాకు బిడ్డ అంటే ఇష్టం, అందుకనే ఐఎమ్ ఎ వెరీ గుడ్ మదర్. వాళ్ళు ఒప్పుకోకపోయినా పోనీ, ఇది టైం అవుతుంది, నేను టైం ఇస్తా. డిలే అవుతుంది, నేను డిలేని తీసుకుంటా. ఆ బాధ ఉంటుంది, ఆ బాధని దాటుకొని నేను పోతా. ఎందుకంటే ఆ బాధని దాటిన ఇష్టం నాకు ఉంది అనేది మీకు మీరు ఎట్లా ఒప్పుకోగలుగుతారో. అప్పుడు వేరే వాళ్ళు అడిగినప్పుడు, వేరే వాళ్ళు నువ్వు ఏం చెప్పినా గొడుగు పట్టుకోండి, నేను గొడుగు పట్టుకుంటాను, నువ్వు ఏమైనా చెప్పుకోను, వర్షం నువ్వు ఆపవు, నేను ఎందుకు తడవాలి? దట్ ఈస్ ఓన్లీ యువర్ ఒపీనియన్, దట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ మదర్ బికాజ్ ఐ లవ్ మై చైల్డ్ వెరీ మచ్. అది నాకు తెలిస్తే చాలు, నాకు తెలిస్తే నా గర్భసించి దానికి ఈజీగా పనిచేసి చూపిస్తుంది. సో అది మనం ఆ మైండ్ సెట్కి ఎప్పుడు వచ్చేస్తామో, ఈ పాత డిలేలు అవి అన్నీ మనకి ఏమీ అడ్డమే పెట్టదు. ఇది టైం అవుతుంది, స్లో ప్రాసెస్, కానీ పని చేస్తుంది. ఆ టైం నేను ఇస్తాను, ఎందుకంటే నేను మంచి తల్లి. నేను డిలేని యాక్సెప్ట్ చేస్తాను, బాధ నుంచి బయటకు వస్తా, ఆ బాధని దాటుకొని వస్తా. ప్రతి నెల ఎదురు చూడను. ఈ డెసిషన్స్ అంతా మనం ఎప్పుడు చెప్పుకుంటామో అప్పుడు మన మీద మనకి నేను మంచి తల్లి అనేది చిన్న చిన్న విషయాలు మనల్ని అప్రిషియేట్ చేసుకుంటాం. నేను మంచిగా, నేను ఈ డైట్ చేసుకుంటున్నా, ఈ టాబ్లెట్ వేసుకుంటా నా బిడ్డ కోసం, ఐఎమ్ వెరీ గుడ్ మదర్. నాకు నేనే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చింది, టెస్ట్లో, బ్లీడింగ్లో, అది సెలబ్రేట్ చేస్తాం. ఇవి అన్నీ చేస్తున్నాను కాబట్టి ఇది కంటిన్యూ చేస్తే, ఈ హెల్ప్ తీసుకుంటే నేను వచ్చేస్తాను, నేను తీసుకుంటాను నా బిడ్డని. సో అందుకనే ఎంత మనం ఆ ఎండ్ గోల్ ఒకటే, మన బిడ్డని, మంచి బిడ్డని మనం ఖచ్చితంగా ఎందుకంటే అది న్యాచురల్. మనం ఎట్లా పుట్టామో, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా మనిషి అప్పటి నుంచి వచ్చిందో ఇది కూడా అంతే. సో సమప్ చేస్తున్నాము. అందరికీ మీ బిడ్డ మీకు ఖచ్చితంగా వస్తుంది, కానీ ఈ అవకాశం వల్ల మన బిడ్డని మనం డిజైన్ చేసుకుంటున్నాము. వేరే వాళ్ళు ఏమంటారు, మామూలు బిడ్డ, ఏదో ఒక బిడ్డ వస్తే చాలు, ఏదో ఒక గర్భం వస్తే చాలు అనేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఉండే పరిస్థితిలో పక్కన వాళ్ళే టెన్షన్ పెట్టి మనల్ని ప్రెగ్నెన్సీలో టెన్షన్ పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బేబీస్ అంత హెల్దీగా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండట్లేదు. అందుకనే ఇప్పుడు మన హెల్తీగా ఎంత హ్యాపీగా, స్ట్రాంగ్ అంటే మారల్ వాల్యూస్ కూడా బాగా ఉంటేనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, సమాజం, సొసైటీ అనేది బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి బిడ్డలుగా, మీరు స్ట్రాంగ్ చిల్డ్రన్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తీసుకుంటాను. థ్యాంక్ యూ.